ఓకే అనిత గారు మీరు రెడీయా? రెడీ అండి. మీరేం చేస్తారు వంట? దొండకాయ నువ్వుల కూర. దొండకాయ నువ్వుల కూర. ఓకే ఓకే, మరి దొండకాయ నువ్వుల కూరకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దొండకాయ నువ్వుల కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వేయించిన దొండకాయ ముక్కలు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నువ్వుల పొడి 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే స్టార్ట్ చేద్దాం అనిత గారు. ఓకే అండి. ఓకే కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఓకే గీత గారు, నేను ముందే దొండకాయలు కట్ చేసి కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా ఫ్రై చేశానండి. అవునా? అంటే ఇలా చేసుకోవాలా లేకపోతే డైరెక్ట్ గానే చేసుకోవచ్చా? డైరెక్ట్ అయినా చేసుకోవచ్చు, లేకుంటే చేసైనా పెట్టుకోవచ్చు. తొందరగా కావాలంటే చేసుకొని పెట్టుకుంటే. ఓకే ఓకే, అదే అందుకే దొండకాయ వేగడానికి కూడా కొంచెం టైం పడుతుంది కదా, అందుకే నేను ముందు వేయించేసారా? వెరీ నైస్. సో ఫస్ట్ ఇందులో ఏం వేద్దాం? ఉల్లిపాయలు. దొండకాయ నువ్వుల కాంబినేషన్ లో బాగుంటుందా? బాగుంటుందండి. ఓకే, దొండకాయ చాలా మంది దొండకాయలు అనేది కసకస అనేది ఉండి తినలేరు, అందుకే మనము కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసాం. అంటే కొంచెం పచ్చి అలా అంటారా? పచ్చిగా వేస్తే కసకస అంటుంటది, అందువల్ల కొద్దిగా ఇలా చేసుకుంటే కొంచెం సాఫ్ట్ బాగుంటుంది అంటారు. ఓకే ఓకే, దొండకాయ అనగానే కూడా ఎక్కువ అంటే ఫ్రై లేదంటే కర్రీ టమాటో కాంబినేషన్ అలాగే చేస్తూ ఉంటారు కదా. మీరు నువ్వుల కాంబినేషన్ లో బాగుంటుందా? బాగుంటుందండి. ఓకే, నువ్వులు కూడా కొద్దిగా ఐరన్ ఉంటుంది కదా అందులో. అవును, అందుకని నువ్వులు వేస్తే కూడా టేస్ట్ కూడా బాగుంటుంది. అవును, కొంచెం అది వేసుకునే కూరలు అంటే టేస్ట్ బాగుంటుంది అనుకున్న వాటిలో వేసుకుంటే నువ్వులు కూడా మనకి మంచిది కాబట్టి బాగుంటుంది, అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది నువ్వులతో. నెక్స్ట్ కొన్ని పచ్చిమిర్చి. ఓకే, సో ఈ కాంబినేషన్ మీరే ట్రై చేశారా లేకపోతే ఎక్కడైనా చూసారా? లేనండి, నేనే. మీరే? అలా ఎందుకు నువ్వుల కాంబినేషన్ లో చేద్దాం అనిపించింది మీకు? ఇవి అన్ని రొటీన్ గా టమాటా లేకుంటే ఫ్రై అంటూ ఉంటది కదా, కొద్దిగా మనం నువ్వులు వేసి చూద్దామని చేసి చూసానండి. బాగా వచ్చింది. మా పిల్లలు కూడా చాలా ఇష్టంతో తింటారు. అవునా? ఓకే ఓకే, అదే ఎందుకంటే కొంచెం కమ్మదనం అనేది యాడ్ అవుతుంది కదా మనకి నువ్వులు ఉంటే, అందువల్ల బాగుంటుంది. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే, సో మరి కొంచెం స్వీట్నెస్ అంటే నువ్వులకు కూడా బాగా కమ్మదనం ఎక్కువ ఉంటుంది కదా, కాబట్టి కొంచెం ఇలాంటివి వేసుకుంటే బాగుంటుందేమో కదా మసాలా ఫ్లేవర్లో. కొద్దిగా పసుపు అండి. ఇది ఎలా కొంచెం స్పైసీగా చేసుకుంటే బాగుంటుందా కర్రీ, లేకపోతే కమ్మగా ఉంటే బాగుంటుందా? స్పైసీగానే బాగుంటుంది, నువ్వులు వేసాం కదా, కొద్దిగా అవును తీయదనం వస్తుంది కాబట్టి కొద్దిగా స్పైసీగా బాగుంటుంది. కొద్దిగా తీయదనం అనేది కొంచెం ఎక్కువైనా మళ్ళీ మనం కదా. సో చపాతీ లాంటి వాటిల్లోకి అయితే కొంచెం అలాగా కమ్మగా తినొచ్చు, రైస్ కావాలంటే కొద్దిగా స్పైసీగా. ఓకే, అయితే వంటల్లో ప్రయోగాలు చేస్తూ ఉంటారా? అవునండి. అవునా? మీ అభిరుచి చేస్తూ ఉంటారు. అవునండి, షెఫ్ గారు కూడా చాలా వెరైటీస్ చూపిస్తుంటారు. అవును, నేను కూడా ప్రయోగిస్తూ ఉంటాను. ప్రయోగం చేస్తుంటారా? వెరీ గుడ్. కొద్దిగా కరివేపాకు వేయండి, కొద్దిగా కొత్తిమీర. ఓకే, కొద్దిగా కారం అండి. మనం పచ్చిమిర్చి చేసినాం కదా, అందుకని కొద్దిగా. ఇదేంటి సాల్ట్ కలిపిన కారమా? అవునండి. ఓకే ఓకే, సో సరిపడా ఇప్పుడు వేసేసుకోవటమేనా? అవును. దొండకాయలు వేయించేటప్పుడు ఏమైనా ఉప్పు వేసారా? లేకపోతే వేసానండి, కొద్దిగా వేసారా? ఓకే ఓకే, సో మీ పిన్ని గారు వంటలు బాగా చేస్తుంటారా? బాగా చేస్తున్నాను. ఇష్టమా ఆవిడ వంటలు? చాలా బాగా ఇష్టం. చాలా వెరైటీ చేస్తుంటా. మీరు కూడా వీళ్ళతో పాటే ఉంటారా? లేదండి, ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు కాల్ చేస్తుంటాం కదా, ఏం కూర ఉండవు అనేసి అంటే రోజుకో వెరైటీ. ఓ నైస్, చెప్తూనే ఉంటారా? ఓకే, ఇప్పుడు దొండకాయలు వేసుకున్నాం. సో వేయించేసుకున్నా దొండకాయ ముక్కలు. సో దొండకాయ ఇప్పుడు ముందే వేయించి పెట్టినాం కదండి, అంత
వేగక్కర్లేదు, జస్ట్ ఉప్పు కారం పడితే సరిపోతుంది. సరిపోతుంది. ఓకే ఓకే. కొద్దిగా మూత పెట్టేసి కొన్ని వాటర్ పోసుకొని జగ్లో ఉన్నాయి చూడండి. ఓకేనా? ఇప్పుడు మూత పెట్టేసి ఇక్కడ కొంచెం మగ్గితే తర్వాత యాడ్ చేసుకోవచ్చా? నువ్వుల పొడి యాడ్ చూద్దాం అనిత గారు. చూద్దామండి. అయ్యింది. ఇప్పుడు నువ్వుల పొడి వేసుకుందామండి. ఓకే. సో ఆ నువ్వులేంటి వేయించేసి పొడి చేసారా? వేయించి పొడి చేసి. ఓకే ఓకే. మీ పిల్లలకి ఇలా చేస్తే ఇష్టమా? ఇష్టం అండి. ఎంతమంది పిల్లలు మీకు? మాకు ఇద్దరండి. ఇద్దరు. అమ్మాయిలా అబ్బాయిలా? ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అమ్మాయి. ఏం చదువుతున్నారు? బాబేమో డిగ్రీ ఫస్ట్ ఇయర్, అమ్మాయి ఏమో ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే. ఏం పేర్లు? లోకేష్, సంధ్య. బాబు పేరు లోకేష్, పాప పేరు సంధ్య. సంధ్య. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు ప్రైవేట్ జాబ్ అండి. ఓకే. ఏం పేరు? లక్ష్మణ్. లక్ష్మణ్ గారు. సో జస్ట్ ఆ పౌడర్ అంతా కొంచెం దానికి పట్టేస్తే సరిపోతుందా? సరిపోతుంది. ఓకే. కొద్దిగా ధనియా పౌడర్ వేసుకో. సో ఫైనల్గా ధనియాల పొడి వేసుకుంటే రెడీ అయిపోతుంది. ఓకే. కలిపి ధనియాల పొడి చక్కగా ఫ్రెష్గా కొట్టినట్టున్నారు, మంచి స్మెల్ వస్తుంది. ఓకేనండి, అయ్యింది. కట్ చేయండి. కొద్దిగా గార్నిష్ గురించి కొత్తిమీర వేస్తే బాగుంటుంది. ఓకే. వేడి వేడి దొండకాయ నువ్వుల కర్రీ రెడీ. ఓకే ఓకే. మరి వేడివేడిగా దొండకాయ నువ్వుల కూర కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఇది ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. దొండకాయ నువ్వుల కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, కారం, వేయించిన దొండకాయ ముక్కలు వేసి తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత నువ్వుల పొడి, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దొండకాయ నువ్వుల కూర రెడీ.